వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం లంగర్ హౌస్లో బాపు ఘాట్, బాపు సరోవర్ దీని వెంట పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో మధు రిడ్జ్ సంబంధించినటువంటి అపార్ట్మెంట్స్కి ఆనుకొని అటువైపు మూసికి ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్లో దాదాపుగా 4.5 ఎకరాల ల్యాండ్లో ఇవాళ 3 జేసీపీలతో భారీగా చదును చేస్తున్నటువంటి నేపథ్యం. భారీగా చెట్లు కూడా ఇక్కడ నరికేసి పూర్తిగా ల్యాండ్ అంతా చదును చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడ ల్యాండ్ చదును చేయడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఇది ఇప్పటిదాకా ఆర్మీ ఏరియాగా ఉన్నింది, మరోవైపు పెద్ద ఎత్తున ఈ యొక్క ల్యాండ్ ఆనుకొని ఉంది, మూసీకి ఆనుకొని ఉంది, మరోవైపు రోడ్డుకు ఆనుకొని ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు చదును చేస్తున్నారు అనేది కొంత డౌట్ఫుల్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఇక్కడ చదును చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉగాదికి బాపు సరోవర్ని నియమిస్తూ అంటే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత శంకుస్థాపన కార్యక్రమం ఏమైనా ఈ ల్యాండ్లో జరిగే అవకాశాలు ఉన్నాయా అన్న డౌట్ కూడా వస్తుంది. మరోవైపు ఇక్కడ కొంతమంది ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్స్ కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. భారీగా చెట్లను నరికివేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎందుకు చెట్లను నరికివేస్తున్నారు, ఎందుకు చదును చేస్తున్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారీ వృక్షాలు ఇక్కడ నేల కొరుగుతున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఇక్కడ మనకి కొంతమంది ఈ ల్యాండ్ ఓనర్లు కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ ల్యాండ్ ఎందుకు చదును చేస్తున్నారు? ఇప్పుడు మా ఓన్ ల్యాండ్ కాబట్టి ప్రిపేర్ చేసుకుంటున్నాం. మా ఓన్ ల్యాండ్ కాబట్టి ప్రిపేర్ చేసుకుంటాం. ఇన్ని రోజులు లేని ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కదా. ఇది మిలిటరీ హ్యాండ్ ఓవర్ లో ఉంటే మాకు లిటిగేషన్ ఉంటే వాళ్ళకి మాకు ఇప్పుడు లిటిగేషన్ సాల్వ్ అయిపోయింది, సర్వే అయింది. సో వాళ్ళ ల్యాండ్ వాళ్ళు తీసుకున్నారు, మా ల్యాండ్ మా తీసుకున్నాం. సర్వే హస్బెండ్ చేశారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీ ల్యాండ్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, మీకు పొజిషన్ ఇస్తున్నామని ఇచ్చారు. ఎంతమంది సార్, ఎంతమంది ఓనర్లు దీనికి ప్రాపర్టీ? 50 మంది ఉన్నారు. 50 మంది. 50. ఎంత ఎక్స్టెండ్ ఎంత ఇది? 2 acres. 2 acres. మీ పేరు సార్? 67 acres మాది మొత్తం ఇక్కడ ల్యాండ్. ఆపోజిట్ ఉన్న ల్యాండ్ అంతా మిలిటరీలో పోగా ఇక్కడ ఒకటి అక్కడ 10 ఎకరాలు మిగిలింది. సో అది మేము ఏదో డెవలప్ చేసుకుని కానీ ఇది చేస్తాం. కానీ ఇక్కడ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ అక్కడ ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ కూడా ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, భూసేకరణకి ప్రభుత్వం తీసుకుంటోంది. ఇవాళ మీరు ఇక్కడ చదును చేసి ఇంత ఓపెన్ ల్యాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీ ల్యాండ్ కి సంబంధించి నోటీసులు కానీ అటువంటి భూసేకరణ నాకు ఏమి రాలేదు. ఒకవేళ ఇస్తే మేము వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ ఫ్యూచర్ లో గవర్నమెంట్ వచ్చే అవకాశం లేదు. మాకు పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంటే నో అబ్జెక్షన్ చేస్తారు కదా. మేము ఇక్కడ యాక్వైర్ చేస్తున్నాము, ఇక్కడ మూసి గాంధీ సరోవర్ వస్తుంది, మేము పర్మిషన్ ఇవ్వము, మీకు నోటీస్ ఇస్తాము అంటారు. అప్పుడు నోటీస్ ఇచ్చాము వాళ్ళతో మాకు ల్యాండ్ బదులు ల్యాండ్ ఇవ్వమంటాం, లేదు కాంపన్సేషన్ సరిపెట్టి ఇవ్వమంటాం. అంటే ఇప్పుడు కాంపెన్సేషన్ కోసమే చదువు చేస్తున్నారు? కాంపెన్సేషన్ కాదు, మేమేదో ప్లాంటేషన్ చేద్దామని ఏదో చేద్దామని. కానీ ఒకవైపు డెవలప్మెంట్ జరిగినటువంటివి జీవోలు 2012లో జీవో ఇచ్చినా కూడా ఇవాళ దాన్ని భూసేకరణ పేరుతో 450 కుటుంబాలను రోడ్డుకి వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ మీరు చదువు చేసి డెవలప్మెంట్ చేస్తే మీ ల్యాండ్ గుంజుకోదా? 204 నుంచి వస్తుంది డెవలప్మెంట్. రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు, 3 సీఎం మారారు, ఇప్పుడు 4వ సీఎం. ఏమవుతుంది ఏం పోతుంది భగవంతునికి తెలవాలి, కాలం నిర్ణయించాలి. ఇప్పుడు ఆయన వస్తాడు నేను ఉంటా అంటే కాదు కదా. ఎవరికి పుట్టిన బిడ్డ అంటే ఏంద్రా అంటూ ఆకాయ అని చెప్పి అంతే కదా. అమ్మ అంటే అయ్యా అంటే అంతే కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు రూపం లేదు రేపటికి. ఇవాళ రేపు ఏమవుతుంది చూద్దాం. మాకు డబ్బులు ఇస్తారా, ల్యాండ్ ఇస్తారా? మా ల్యాండ్ మీరు తీసుకోండి, మేము ఓకే. పబ్లిక్ గురించి మీరు చేస్తున్న డెవలప్మెంట్ మేము వద్దంటలేము, చేసుకోండి. అది దీంట్లో ఏమంటారు మేము. ఎంత సర్వే నెంబర్ ఎంత? 253. సో మీరు ఇంకో దగ్గర ల్యాండ్ కోసమో లేకుండా కాంపెన్సేషన్ కోసమే చేస్తున్నటువంటి కార్యాచరణ అది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదండి. రేపు పొద్దున మమ్మల్ని అడుగుతారు కదా, సార్ మీకు ఏం కావాలి, డబ్బులు ఎత్తి ఇస్తామంటారు, కాదంటారు. నిన్న మధుబోళ్ళు దాదాపు 2 నెలల నుంచి మినిస్టర్లు వస్తున్నారు, చైర్మన్లు వస్తున్నారు, కమిషనర్స్ వస్తున్నారు, అందరు వస్తున్నారు. మొన్న డిసైడ్ అయింది, ఏం డిసైడ్ అయింది, ఒక ఫ్లాట్కు 50 నుంచి 70 లక్షలు, పెద్ద ఫ్లాట్ ఉంటే 70 నుంచి 90 లక్షలు. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకుంటలేరు అంటే ల్యాండ్ మాకు డబ్బులు వద్దు, ఫ్లాట్స్ కావాలి. ఇప్పుడు ఎక్కడో ఫ్లాట్స్ ఇస్తున్నారు, వాళ్ళకు కమిట్మెంట్ అయింది నిన్న. సో ఓకే, మాకు కూడా మీకు కూడా ల్యాండ్ కావాలంటారు. ల్యాండ్ పైసలు ఏదో ఒకటి. ల్యాండ్ పోయినప్పుడు ఏదన్నా అడగకుండా ఉంటారా ఎవరైనా? వీళ్ళంతకు 100 కోట్లకు 1 ఎకరం అమ్మారు. మొన్న 180 లక్షలకు ఒకటి అమ్మారు. మరి మాకేమి ఇస్తారు? మెయిన్ రోడ్కు మేము అడుగుతాం కదండి. అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ ఎక్కడో దగ్గర అలాట్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో చదువు చేస్తున్నారు. అది వస్తుంది పోతుంది. ఇప్పుడు
వస్తుంది పోతుంది. మేము ఇది దాదాపు 4 అక్కడ రూమ్ ఉంది, పెద్ద వాల్ పెట్టాం. అది తీసుకోండి ఆడ అది 10 అయింది పెట్టేసి. అప్పుడు మళ్ళీ మిట్రోళ్ళు హమారా ల్యాండ్ తుమ్ కైసా అని మళ్ళీ బాగా చేసి మళ్ళీ కోర్టుకు పోయినాం. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆఫీసర్స్ చేంజ్ అయిన కొద్దికే ఓటి తీస్తారు. కానీ ఇప్పుడు ల్యాండ్ చదువు చేసి ఉగాదికి ఇక్కడ బాపు సరోవర్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందనే చర్చ కూడా ఉంది. ఉంటే ఇస్తాం, చేస్తాం. మేము కూడా పార్టిసిపేట్ అయిపోతాం దాంట్లో. మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. అంటే శంకుస్థాపనకే ల్యాండ్ చదువు చేస్తున్నారు అనుకో, ఇక అనుకో, మంచి పనే కదా. గవర్నమెంట్ బాగా డబ్బులు కూడా పెట్టిస్తున్నాం కదా. సో అల్టిమేట్ గా మీ గోల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, అంతేనా? అంతే కదా. మా ల్యాండ్ చూసుకుంటే మాకు ఇవ్వాలి అంతే. తీసుకోకపోతే వదిలేస్తే సరిపోతుంది. ల్యాండ్ కరెక్ట్, కానీ వాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. అదేనండి, ఎక్కడ ఇస్తారో ఇవ్వమంటాము. ఇప్పుడు వాళ్ళకు మిలిటరీ వాళ్ళకు 90 ఎకరాలు తీసుకుంటే 600 ఎకరాలు ఇస్తున్నారు వాళ్ళకు. అక్కడ ఏది మన మల్వాల్ ఫ్లైఓవర్ గురించి 900 ఎకరాలు తీసుకుంటే 4000 ఎకరాలు ఇచ్చారు అక్కడ. ఇచ్చారు. మీకు ఎన్ని వందల ఎకరాలు కావాలి ఇప్పుడు? మాకు 800 ఎందుకు ఇస్తారండి? ఇస్తారా? అడిగితే నిలుస్తావా? నీ దగ్గర ఎక్కువ మీ ఆశ అట్లే కనిపిస్తుంది. అదే మాకు 2 ఎకరాలు ఉంది, 6 ఎకరాలు ఇవ్వండి. సో 2 పోతే 6 అంతే కదా. 2కి 6 సరిపోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శంకుస్థాపనకి ల్యాండ్ అడిగి ఇస్తారా? ఆయన కూతు మేము పోయి మాట్లాడతాం. సార్ మీకు కావాలో తీసుకోంటాం. తీసుకొని శంకుస్థాపన చేయమని అంటే అడుగుతాము. ఎందుకు అడగం? దానికోసమే చేసినట్టు కనిపిస్తుంది. మంచిదే కదా, మంచిదే కదండి. ఆయన అడగముందు మేమే ఇస్తున్నాం కదా. స్పష్టంగా ఓనర్లు చెప్తున్నారు. నాకు తెలిసి ఆయన మాట్లాడిన విధానం చూస్తుంటే, ఇక్కడ చదువు చేసినటువంటి వ్యవహారం చూస్తుంటే, జేసీబీలు పెట్టి చదువు చేస్తున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా ఇది మా ఇష్టం అని చెప్తున్నారు. మరోవైపు ముందస్తుగానే ఉగాదికి ఇక్కడ బాపు సరోవర్ సంబంధించి శంకుస్థాపన చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ల్యాండ్ చదువు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు, భారీ భారీ వృక్షాలు, భారీ భారీ రాళ్లను కూడా హుటాహుటిన ఇప్పటికిప్పుడు ఇక్కడ ల్యాండ్ ని చదువు చేస్తున్నారు. అంటే ఒకవైపు మూసీకి అటువైపు మధు పార్క్ రిడ్జ్ ఉంది, మరోవైపు ఇటువైపునే ఈ యొక్క ల్యాండ్ ఉన్నటువంటి నేపథ్యం. కానీ 4 ఎకరాలు అంటున్నప్పుడు కూడా ఓనర్లు కేవలం 2 ఎకరాలు అంటున్నారు. కానీ కొందరు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ చెప్తున్నారు 4 ఎకరాల సగం ఒక 50 గుంటలు అంటున్నారు. అంటే మొత్తం 4.5 ఎకరాలుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున మొత్తం అంటే రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి ఇప్పుడు చదువు చేసి ప్రభుత్వానికి కనుక ఈ ల్యాండ్ను అప్పచెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళకు ల్యాండ్కు ల్యాండ్, డబ్బుకు డబ్బు, కాంపెన్సేషన్ లో భాగంగానే వస్తుంది అనే ఉద్దేశం కూడా మనకు ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకని వాళ్ళు ఈ ల్యాండ్ని చదువు చేస్తున్నారు. ఒకవైపు మూసీకి మనం పరివాహక ప్రాంతాలు కూడా చూసుకోవచ్చు. మూసీకి ఆనుకొనే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా నేలమట్టం చేసి చదును చేసి ఇప్పుడు ఇక్కడ భారీగా కొంత బాపు సరోవర్ కు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్టుగానే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి అడిగితే ఖచ్చితంగా మేము ఇస్తాము అంటున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ఉదయం ఎంఆర్ఓలు, ఆర్డీఓలు అందరూ వచ్చి చూసి వెళ్ళినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు, సర్వే చేశారు, మొన్నటిదాకా ఆర్మీ వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చూడొచ్చు, ఇక్కడ ఇదే మూసీ నది, మనకు మూసీ నది ఆనుకొనే మనకి ఈ ల్యాండ్ కనిపిస్తుంది. సో మూసీ నది ఆనుకొనే ఉంది కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా మిలిటరీ ఏరియా ల్యాండ్స్ కూడా కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే కొంత అక్వైర్ చేస్తుంది. వాళ్ళకి వేరే ల్యాండ్స్ కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు మనకి ఇదే మూసిని ఆనుకొని అటువైపు మధు పార్క్ రిడ్జ్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు ఒకవైపు ఏమో మధు పార్క్ రిడ్జ్ని మేము ఇక్కడ బాపు సరోవర్ కట్టట్లేదు, బాపు ఘాట్ దగ్గరే కడతామని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ కూడా భారీగా ల్యాండ్ అయితే చదువు చేస్తున్నారు. 3 జేసీబీలు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు నేల కొరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుంటే ఆటో నిండా కూడా మొత్తం చెట్లన్నీ కొట్టేసి లాక్స్ నింపినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఒకసారి ఆటోలు మొత్తం చెట్లన్నింటినీ కొట్టేసి ఆటోలు నింపుకున్నటువంటి నేపథ్యం. అంటే భారీ వృక్షాలు, కొన్ని ఏళ్ల తరబడి ఉన్నటువంటి వృక్షాలు, చెట్లకి చరిత్ర ఉంది. అటువంటి చెట్లను ఒకప్పుడు హెచ్సియులో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెట్లను కొట్టేసిందో ఇప్పుడు బాపు సరోవర్ అంటే కొన్ని వందల చెట్లను నరికేసి వాళ్ళ బాపు సరోవర్ సంబంధించి ఆ ఘాట్ మీద ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో బాపు సరోవర్ నిర్మించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత అడుగులు వేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేట్ ఓనర్లు మా ల్యాండ్ అని చెప్పినప్పటికీ కూడా స్పష్టంగా ప్రభుత్వానికి మేమే వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఇస్తాము అని కూడా అంటున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఒక కార్యాచరణతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లంగర్ హౌస్ నుంచి కెమెరామ్యాన్ వెంకట్తో రాజేష్ ఫర్ సిటిజన్స్ పల్స్.